ఫ్రెండ్స్, థంబ్నెయిల్ కోసం మంచి ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఎలా ఇవ్వాలంటే, మనం ఇప్పుడు ఒక దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు, అక్కడ ఎవరు తనని పట్టుకునే వాళ్ళు లేరు, పోలీసులు లేరు అన్నప్పుడే దొంగతనం నిర్భయంగా చేస్తాడు. అలాగే ఇప్పుడు సీసీ కెమెరాలు లేవనుకొని దొంగలు దొంగతనం చేస్తారు, కానీ వాళ్ళకు ఉన్నాయని తెలియదు అలా కదా, అప్పుడే ఇష్టం ఉన్నట్టు చేస్తారు కదా. తర్వాత అందులో పడతారు, కానీ వాళ్ళకి తెలియదు అందులో కెమెరాలో పడతానమని. అలాగే కొందరు దొంగలు ఏం చేస్తారు, పట్టుకునే పోలీసులు లేరని, ఎవరు చూస్తలేరని నిర్భయంగా వాళ్ళు దొంగతనం చేసి వెళ్ళిపోతారు. కానీ తర్వాత వాళ్ళని పట్టుకునే వాళ్ళు అక్కడే సీక్రెట్గా గమనిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా. కానీ వాళ్ళు ఇతరుల దృష్టిలో పడతారు, కానీ ఎవరు చూస్తలేరు అనుకొని దొంగతనం చేస్తారు కదా. అట్లా అనమాట. ఇంకా చెప్పాలంటే పిల్లి ఏం చేస్తుంది, పాలు తాగి తనని ఎవరు చూస్తలేరు అనుకుంటుంది కదా. అట్లా అనమాట. ఇంకా మళ్ళీ చెప్తాను, సీసీ కెమెరాలో దొంగలు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు సీసీ కెమెరా ఉన్నదని తెలియక చక్కగా ఎవరు లేరనుకొని బ్యాంకులోనో ఇంకెక్కడో ఇళ్ళలోనో దొంగతనాలు చేస్తూ ఉంటారు, చేసి వెళ్ళిపోతారు కదా. కానీ సీసీ కెమెరాలో పడతారు వాళ్ళు. అయితే కెమెరా ముందు మీరు ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వాలంటే మీరు కెమెరాను మర్చిపోండి, కెమెరా ఉన్నదే మర్చిపోండి, పూర్తిగా మర్చిపోయి అప్పుడే ఇవ్వండి. అంతేగాని కెమెరాను ఉన్నదనుకొని దానికి అనుకూలంగా ఇవ్వడం, లేదా మీరు ఒక స్టిల్స్ మీరు తెలిసి కొన్ని స్టిల్స్ ఇవ్వడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు సీసీ కెమెరాలో బయటప్పుడు దొంగలు ఏం చేస్తారు, సీసీ కెమెరా ఉన్నదని వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు దొంగతనం చేసి వెళ్ళిపోతారు. కానీ కావాలని వ్యవహరిస్తారా, అలా వ్యవహరించరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు, కేవలం దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు తప్ప కావాలని అయితే ఏది చేయరట. తెలియకుండా ఇలా దొంగతనం చేసి వెళ్ళిపోతారు కదా, అందులో పడతారు. కానీ కావాలని నటించడం, కావాలని చేయడం ఉండదు కదా. ఇలానే మీరు కెమెరా ముందు కావాలని ఒక స్క్రిప్ట్ ప్రకారం కావాలని చేస్తే మాత్రం అది కావాలని చేసినట్టే ఉంటుంది. ఇక కెమెరా ముందు పడాలి అని మీకు తెలిసిందనుకో, కెమెరా ఇలా పడాలి అలా పడాలని కెమెరా పెట్టుకొని చేస్తే అది మీరు చేసినట్టే ఉంటుంది. కాబట్టి కెమెరాను మర్చిపోండి, మిమ్మల్ని మీరు మర్చిపోండి, కెమెరాను మర్చిపోండి, మిమ్మల్ని మీరు మర్చిపోండి. మర్చిపోయి రకరకాల స్టిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా ఇవ్వాలంటే దానికంటే స్క్రిప్ట్ లేదు, నాన్ స్క్రిప్టబుల్ స్టిల్స్ అన్నమాట. గుడ్డిగా ఇవ్వాల్సిందే, స్క్రిప్ట్ లేకుండా ఇవ్వాలి. ఇప్పుడు మనం ఒకప్పుడు భయపడతాము, సంతోషపడతాము, నవ్వుతాము, ఏడుస్తాము, కోపం వస్తుంది, వీటికి స్క్రిప్ట్ ఉంటుందా? కేవలం స్పందనలు మాత్రమే ఉంటాయి కదా. ఇలా స్పందన మాత్రమే ఉండాలి. అది కూడా తెచ్చిపెట్టుకోవడము కెమెరా కోసమో మీకోసమో కాదనమాట, జెన్యున్గా అది మీకు కూడా తెలియద్దు అనమాట. ఇలా చేసినప్పుడు అందులో ఎలా పడుతుంది అనేది మీకు తెలుస్తుంది, అంతే. గదే స్టిల్స్ అన్నమాట. అంతేగా మీరు కెమెరాలో ఇలా పడే విధంగా మీరు స్టిల్స్ కావాలని ఇచ్చినా, కెమెరా కోసం మీరు కావాలనిచ్చినా, కెమెరాలో పడే విధంగా మీరు ఇచ్చిన కెమెరాను పెట్టుకొని ఇచ్చినా రెండు తప్పనమాట. ఇప్పుడు మనం ఎవరు లేనప్పుడు నవ్వుతాం, ఏడుస్తాం, బాధపడతాం, సంతోషపడతాం, మాట్లాడుకుంటాం, ఎన్నో చేస్తాం కదా. అవన్నీ జెన్యున్గా జరుగుతాయి, అవి మనం చేసేటివి కావు, మనలో జెన్యున్గా జరుగుతాయి. అవి మనకు కూడా తెలియదు, మనకు తెలియకుండానే చేస్తాం కదా. అలా మీరు కెమెరా ముందు స్టిల్స్ ఇవ్వడం నేర్చుకోండి. అది మీరు ప్రాక్టీస్ చేస్తూ అంటే వస్తుంది. ఇలా చేస్తే చక్కగా అందమైన స్టిల్స్ ఇవ్వగలుగుతారు. ఒక సినిమా హీరో హీరోయిన్లు స్టిల్స్ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళతో సమానంగా ఇస్తారు. అవి అట్రాక్షన్గా వస్తాయి. అది మాత్రమే థంబ్నెయిల్ ఆకట్టుకుంటుంది. థంబ్నెయిల్ మీద మీరు టైటిల్ పెట్టి మీ ఫోటో పెడితే ఇలా స్టిల్స్ ఇవ్వగలిగితేనే ఆకట్టుకుంటుంది. అంతేగాని కేవలం ఫోటో పెట్టి మీరు పక్కన టైటిల్ పెడితే అంత ఆకట్టుకోదు. ఓకే, ఫేస్ ఫీలింగ్స్ అనేవి ముఖ్యం అనమాట. అవి ఎలా ఇవ్వాలో చెప్పాను. అలాగే కంటెంట్ కూడా అంతే, కంటెంట్ కూడా ఇదే వర్తిస్తుంది. ఒక కంటెంట్ గురించి మీరు కెమెరా ముందు మాట్లాడాలంటే మీరు తెలిసి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడకండి. ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని మాట్లాడితే మాట్లాడలేరు. మీరు ఒక ఆర్టికల్ చదువుతారు, మీరు దాన్ని అలాగే చెప్పాల్సిన పని లేదు. దాని గురించి మీరు జనాలకు నచ్చేలాగా చెప్పాలి, మార్ఫింగ్ చేసి. జనాలకు నచ్చేలాగా కొన్ని తెచ్చిపెట్టుకొని కల్పించి ఎదుటి వ్యక్తికి ఇంట్రెస్ట్ కలిగేలాగా, ఆసక్తి కలిగేలాగా మీరు మార్ఫింగ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పకండి. అయితే దాన్ని ఎలా చెప్పాలి, కెమెరా ముందు తడబడకుండా నిర్భయంగా అంటే మీరు కెమెరాని మర్చిపోండి. కెమెరానే లేనప్పుడు ఏం చేస్తారు, దొంగలు ఎట్లా ధైర్యంగా చేస్తారు కదా. కెమెరా లేదనుకొని వాడు విచ్చలవిడిగా నిర్భయంగా చేస్తాడు. కాబట్టి ఆడ ఒక పద్ధతి ఉండదు కదా, అలా అనమాట. మీరు కెమెరాని మర్చిపోండి. ఇక కెమెరా లేనప్పుడు మీరు ఎలా ఉంటారు, అలాగే మాట్లాడాలి. ఒక పద్ధతి, పత్రము, నిబద్ధత ఏది లేదు. కెమెరా లేనప్పుడు ఎట్లా చేస్తారు మీకు తెలుసు కదా. ఇంట్లో కెమెరా లేనప్పుడు ఎలా ఉంటారో అలా ఉండండి. ఇక రెండోది, మీరు కూడా కెమెరా లేనప్పుడు మీకంటూ ఒక పద్ధతి ఉండదు కదా. జెన్యున్గా మొహం కడుక్కొని పోతాము, మనం బట్టలు వేసుకుంటాము, పళ్ళు తోముకుంటాము, ఇంట్లో గొడవలు పెట్టుకుంటాము, తిట్టుకుంటాము, నవ్వుతాము, జోకొత్తాము, ఏడుతాము, బాధపడతాము, సంతోషపడతాము, ఎగురుతాము, దొరుకుతాము. వీటికి స్క్రిప్ట్ ఉందా? ఉండదు కదా. జెన్యున్గా ఆడ కెమెరా ఉండదు, మనము స్క్రిప్ట్ ప్రకారం చేయం, జెన్యున్గా చేసేస్తాం కదా. తర్వాత ఎవడో షార్ట్కెళ్ళి ఫోటో వీడియో తీసిననుకో, తర్వాత చూసుకున్నారే నాది నువ్వు తీసినావారా నవ్వుకుంటాం కదా. అది కావాలని మనం తీయలేదు, వాడు కావాలని షూట్ చేయలేదు, కావాలని మనం తీయం. మనకు తెలియకుండా వాడు ఎవడో షూట్ చేస్తేనో ఎందుకో తీస్తా అంటే అలా పడుతున్నావు చూసుకొని నవ్వుకుంటాం కదా. మాట్లాడడం కూడా ఇలాగే ఉండాలంట కెమెరా ముందు.
మీరు కావాలని మాట్లాడకండి, స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడకండి. కెమెరా కోసం జనాలకి ఇలా చెప్పాలని మాట్లాడకండి. మీకు తెలియకుండా జెన్యున్గా మాట్లాడండి. దానికి స్క్రిప్ట్ అంటూ ఉండదు. జెన్యున్గా మాట్లాడే స్క్రిప్ట్ అనేది ఉండదు. మీకు తెలియకుండానే మాటలు వస్తాయన్నమాట. అలా మాట్లాడితే అది చక్కగా మాట్లాడగలుగుతారు. అలా అయితేనే చెప్పగలుగుతారు. కాకపోతే అది మీకు కూడా తెలియదు మీరు మాట్లాడిన తర్వాత వింటేనే మీకు అర్థమవుతుంది. అలా చెప్తేనే మీరు చక్కగా మాట్లాడగలుగుతారంట మీకు తెలియకుండానే. కెమెరా ముందు ఎలా మాట్లాడంటే జెన్యున్గా ఎలా మాట్లాడాలో ఇంకో ఉదాహరణ చెప్తా. మనం ఇప్పుడు ఒక వ్యక్తితో గొడవ పెట్టుకుంటున్నాం, బాగా వాడు తిడుతున్నాడు, వాడిని మనం తిడుతున్నాం కదా, బాగా తిట్టుకుంటున్నాము, గొడవ పోతున్నాము. అప్పుడు మనం ఆడ కెమెరా ఉంటే ఆ కెమెరాలో పడాలని చేస్తామా? ప్లాన్ ప్రకారం చేయం కదా, కెమెరానే ఉండదు ఆడ. మరి ఎందుకు చేస్తాం? జెన్యున్గా తిడతాం. అంటే దానికి ఒక స్క్రిప్ట్ ఉంటుందా? అంటే ముందే నేర్చుకొని మనం బట్టి ఆ విధంగా తిట్టాలి, ఈ విధంగా వ్యవహరించాలి, ఇలా అనాలి, చేయని అలా అనాలి, ఇలా అనాలి అనే ఒక పద్ధతి ఉన్నదా? లేదు. స్క్రిప్ట్ లేదు కదా. ఏ స్క్రిప్ట్ లేకుండానే మనకు ఆవేశం వస్తే, కోపం వస్తే ఇష్టం ఉన్నట్టు తిడతాం కదా. దానికి ఒక పద్ధతి లేదు, నియమ నిబంధన అనేది లేదు. కేవలం వాడిని తిట్టడము, వాడు మనల్ని తిట్టడం అంతే తప్ప ఎలాంటి రూల్స్ ఉండవు కదా, రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు కదా. వాడు మనల్ని తిడతాం, మనం వాళ్ళు తిడతాం. ఇక్కడ సెన్సార్ కూడా ఉండదు, ఏది ఉండదు. బూతుపాటలు, నోటికొచ్చిన మాటలు తిడతాం చూసారా. అంత స్వేచ్ఛగా మీరు కంటెంట్ గురించి మీకు తెలియకుండానే మాట్లాడండి. కానీ ఇది జనాలకు నచ్చాలనో, లేదంటే జనాలు దీన్ని నచ్చారనో, జనాలకి నచ్చే విధంగా మాట్లాడాలని, కెమెరాలో మాట్లాడాలి, కెమెరాలో పడే విధంగా మాట్లాడాలి, లేదా కంటెంట్ నేర్చుకొని ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని అంటే మాత్రం అసలు జ్ఞాపకం రాదు. కెమెరా ఉంది మాట్లాడలేరు. కాబట్టి జెన్యున్గా మాట్లాడండి. ఇలా మీరు చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది, ఒక్కసారి రాదు. అనేక సార్లు చేయండి. అందులో ఏది మంచిగా ఉంటే ఆ వీడియో పెట్టండి. ఇలా చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే మీకు వస్తుందనమాట. చక్కగా ఇలా మాట్లాడగలుగుతారు, ఆడియన్స్ కూడా వింటారనమాట. అంతేగాని ఓ పద్ధతి ప్రకారం ఒకటి నేర్చుకొని ఇలా మాట్లాడాలని కెమెరా ముందు మాట్లాడితే, స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడలేరు. గుర్తుపెట్టుకోండి. కెమెరా ముందు మనం ఫోటోకి స్టిల్స్ ఇవ్వడం కానీ, కెమెరా ముందు ఒక కంటెంట్ గురించి మాట్లాడడం కానీ ఎలా మాట్లాడాలంటే, ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఇంటికి దొంగ వచ్చిండు అనుకో, రాత్రి దొంగ వచ్చి దొంగతనం చేసుకొని పోతే యజమానికి తెలుస్తుందా? తెలియదు. అలాగే ఆ దొంగ యజమానికి దొంగ తెలియదు కదా, వాని పని వాడు చేసుకొని పోతాడు ఏ చీకట్లను. యజమాని పడుకొని ఉంటాడు కాబట్టి ఒకరికొకరు తెలియదు కదా, తెలియకుండానే జరుగుతుంది. ఇట్లనే కెమెరా అనేది మనకు తెలియదు, మనకు కెమెరా తెలియద్దు. కెమెరా ఉన్నది మనకు తెలియద్దు, మనల్ని కెమెరా కూడా తీయద్దు. ఎందుకంటే కెమెరా లేదు కాబట్టి అది తీయదు. మనకు కెమెరా ఉన్నది తెలియదు, మనం పెట్టుకోవాలి కాబట్టి. కానీ తెలియకుండా మూడో వ్యక్తి తీస్తే ఎలా పడతాం అందులో? అలా పడాలన్నమాట. అట్లా పెట్టాలంటే మనం కెమెరాని మర్చిపోవాలి పూర్తిగా. మనల్ని కూడా కెమెరా మర్చిపోవాలి. అంటే కెమెరా లేదనుకున్నప్పుడు మనకు అది తెలియదు, దానికి మనం తెలియదు కదా. అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ ఎలా ఉంటుందో అలా ఫీలింగ్స్ పెడుతూ ఉండాలి. ఇక రెండోది, మనం తెలియదు, మనం చేసే వ్యవహారము, బిహేవింగ్ ఉంటుంది, స్టిల్స్ ఇవ్వడము, ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ మనకు తెలియదు, ఫీలింగ్స్కి మనం తెలియదు, మనకు ఫీలింగ్స్ తెలియదు. అర్థమైందా? మనం పెట్టే ఆ ఫీలింగ్స్, ఫేస్ ఫీలింగ్స్ ఉంటాయి కదా కెమెరా ముందు, వాటికి మనం తెలియదు, మనకు అవి తెలియదు. అప్పుడేముంటుంది, మనం పెట్టేటి మనకు తెలియదు, మనం వాటి తెలియదు. అంటే తెలియకుండానే జరుగుతాయి ఆ ఫేస్ ఫీలింగ్స్ అనేవి. అలా ఇవ్వాలన్నమాట. అలాగే కంటెంట్ కూడా అంతే. కెమెరాను మనం మర్చిపోవాలి, మనల్ని కెమెరా మర్చిపోవాలి. లేదన్నట్టు కెమెరా. మరి మూడో వ్యక్తి ఎవడో తీస్తే ఎలా ఉంటుందో అలా కెమెరా ముందు మాట్లాడాల్సిందే. కానీ తెలిసి మాట్లాడదు, తెలిసి కెమెరా ముందు కెమెరా కోసం మాట్లాడకండి. కెమెరా మనల్ని తీయాలని కెమెరా పెట్టుకోవడము, కెమెరాలో మనం పడడం అనేది మర్చిపోయి మాట్లాడండి. అలాగే ఏం మాట్లాడాలంటే ఆ మాటకు మనం తెలియదు, మనకు మాట తెలియదు. మనం మాట్లాడే మాటలు ఉంటాయి కదా కెమెరా ముందు, ఒక కంటెంట్ ముందు చదివి పెట్టుకోవాలి ఆర్టికల్. దాని గురించి మనం జనాలకి ఇంట్రెస్ట్గా నచ్చేలాగా కొన్ని తెచ్చిపెట్టుకొని కల్పించి వాళ్ళకి నచ్చేలాగా చెప్పాలి ఆ కంటెంట్ని మార్ఫింగ్ చేసి. కానీ ఆ చెప్పేదానికి మనం తెలియద్దు, మనకు ఆ చెప్పేది తెలియద్దు. జస్ట్ అలా తెలియకుండా మాట్లాడాలి. ఎందుకంటే యాదృచ్ఛికంగా మనం బయట మాట్లాడతాం కదా ఎన్నో విషయాలు, తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం. కూడా గొడవలు, పంచాదులు, మాటలు, నవ్వుకోవడము, జోకులు, ఇవన్నీ ఏమైనా స్క్రిప్ట్ ఉంటుందా? తెలిసి మాట్లాడతామా? తెలియకుండానే జెన్యున్గా మాట్లాడతారు ఎవరైనా. అంటే మనం మాట్లాడే మాటలకు మనం తెలియదు, మనకు ఆ మాటలు తెలియకుండానే జెన్యున్గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. పొద్దున్న లేస్తే అలా మాట్లాడండి కెమెరా ముందు, అప్పుడు చక్కగా మాట్లాడగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది మంచి టిప్పు. మీరు 2-3 సార్లు కానీ 10 సార్లు కానీ ప్రాక్టీస్ చేయండి, అద్భుతంగా మాట్లాడతారు. అంతకన్నా ఎక్కువ ఆడియన్స్ ఇష్టపడతారు మీ వీడియోని. గుర్తుపెట్టుకోండి.